ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం మలుపులు తిరుగుతోంది. భీమవరం డీఎస్పీ జయసూర్య పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలను తలదూరుస్తున్నారంటూ డీఎస్పీ జయసూర్యపైన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరింది. దీంతో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద నివేదికను సమర్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే ఈ క్రమంలోనే ఈ వ్యవహారం మలుపు తిరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యకు మద్దతుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తే డిప్యూటీ స్పీకర్ సపోర్ట్గా మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తనకున్న సమాచారం మేరకు భీమవరం డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట జూదంపైన పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేశారన్నారు. అందుకే భీమవరం డీఎస్పీ జయసూర్యపై అభియోగాలు వస్తున్నాయేమోనని రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేశారు. మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు. మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు. వీటికి ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జూదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్ల. భీమవరంలో కూడా పేకాట అనేది